నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. మరి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను, మీరు షాపింగ్ అని స్టార్ట్ చేశారా? సంక్రాంతి వచ్చేస్తున్నది కదా, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. మరి ఏంటి పిండి వంటలు చేస్తున్నారు? మరి పండగల్లో అంటే ఈ సంక్రాంతి రోజుల్లో మీకు ఈ 3 రోజుల్లో ఏ రోజు అంటే చాలా ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, మనవళ్ళు అందరూ కూడా కలిసి సెలబ్రేషన్ చేసుకునే పండగే మన సంక్రాంతి కదండి. ఇది తలుచుకుంటేనే మనసులో చాలా ఆనందం అయితే వచ్చేస్తున్నది కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బిజీ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే సంక్రాంతి కబుర్లు కూడా మీతో ఆడదాం అనుకుంటున్నాను. ఒక్కసారి అలాగా చేపట్టుకెళ్ళి లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా లేట్ చేయకుండా మన వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ రోజు ఒక అద్దరిపోయిన మెనూ ఒకటి చేస్తున్నానండి. ఒకటి బెండకాయ చిరుమాళ్ళు, 2 పెసరపప్పు. దీనికి కాంబినేషన్ గా పల్చని పులుసు చేస్తున్నాను. అది కూడా వీటన్నిటికీ నేను హింగు పాలు యాడ్ చేస్తానన్నమాట. మీకు హింగు పాలు అంటే ఏంటో తెలుసా? మనం అనుకుంటుంటాం కదా, మా అమ్మమ్మ కాలం నాటిది, నాయనమ్మ కాలం నాటిది అంటుంటాం కదా. సో మనం కూడా నేర్చుకోవాలండి. లేకపోతే రేపు పొద్దున్న మన మనవలు మనవరాళ్ళు అనుకోవాలి కదా, మా అమ్మమ్మ కాలం నాటిది అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవాలి కదండి. లేకపోతే ఓ పిజ్జావో బర్గరో తినేసి వాళ్ళు ఊరుకుంటారు. సరదాగా చెప్పానులేండి. హింగు పాలంటే ఇంత సీన్ క్రియేషన్ అయితే ఏంటి లేదు. హింగు మొక్క దొరుకుతుంది కదండి, దానికి కొంచెం మంచినీటిలో నానబెట్టేస్తే అదే హింగు పాలు అనమాట. మరి ఇంత సింపుల్ గా చేసిన హింగు పాలు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది అయితే ఫస్ట్ అయితే నేను ఉడకబెట్టిన ఐటమ్స్ అన్ని కూడా నేను ఫస్ట్ ఉడకబెట్టేస్తాను. లైక్ పప్పు ఉడకబెట్టుకోవాలి కదండి. అలాగే బెండకాయ మొక్కలు ఏంటంటే చింతపండు పులుసులోని కొంచెం ఉడకబెడతాను అనమాట. కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడకబెడతాను. ఏంటి ఈ కూర చేసినప్పుడు ఆ చింతపండు పులుసు మిగులుతుంది కదా, అంటే మనం డ్రైన్ చేసేస్తామా, ఆ చింతపండు పులుసు అస్సలు పారినండి. ఎందుకంటే దాంతో మనం ఈరోజు పల్చని పులుసు చేయబోతున్నాం అనమాట. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం సేవ్ చేసేసుకుంటున్నట్టే, మన సేవింగ్స్ లో పడేసినట్టే. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను గబగబా వండుకుంటున్నాను. ఒకవైపు అయితే హరిదాసులు వస్తున్నారండి, వాళ్ళు వాయించుతారు కదా, ఆ సౌండ్ అయితే నేను వింటున్నాను అనమాట. సో గబగబా నేనైతే వండుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎంత వేరే వాళ్ళు వస్తారా దేవుడా అని చెప్పేసి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, బెండకాయ ముక్కలు అయితే ఉడకబెట్టేశాను అండ్ డ్రైన్ చేసేసాను కూడా. అండ్ పక్కనే చూడండి, చూస్తే నోరు ఊరిపోతున్నదా, అది వచ్చేసి అప్పడాల పిండి రొట్టండి. మరి ఇది కూడా ఒక పాతకాలం నాటి వంటకమే, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాంబినేషన్ మెన్యూ అని చెప్పాను కదా. సో ఇటువైపు అయితే మీరు చూడండి, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అండి ఉడికించిన బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. ఎప్పుడు కూడా మీరు బెండకాయ ఫ్రై చేస్తున్నారా, లేకపోతే మసాలా కర్రీ చేస్తున్నారా, ఇది ఒక్కసారి పొల పెట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే అప్పడాల పిండి రొట్టె అయితే రెడ్ గా వేగిపోయిందండి, అంటే కాలిందనమాట, డీప్ ఫ్రై అయితే కాదు కదా. సో అప్పడాల పిండి రొట్టె కూడా అయిపోయింది. అండ్ ఇది కడాయిలోన కొంచెం మనం ఈ బెండకాయ ముక్కలు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ. ఇది కూడా చూడండి, మన హరిదాసులు అయితే వచ్చేసారు, వాళ్ళని చక్కగా దీవించారోనండి. ఒక్కసారి మీరు వినేయండి. శంకరమయ్య ధర్మకాలమా రామ రాముని శంకరమయ్య నరబంధువులు
మరి ఇక్కడైతే మన మిగిలిపోయిన అంటే సేవింగ్ చేసుకున్న చింతపండు పులుసులోని మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేశానండి. ఇది వచ్చేసి మనకి పల్సన్ పులుసు రెడీ అయిపోతుంది. అండ్ తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసేసిన తర్వాత అండి లాస్ట్ లో ఒక ఫ్రై ప్యాన్ లోన కొంచెం నేను తాలింపు యాడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. మనకి రైస్ లోన పెసరపప్పు ఒకవైపు అండ్ బెండకాయ చిరుమళ్ళు మరోవైపు అలాగే పల్చని పులుసు మరోవైపు ఉంటే మరి ఇంకేంటి అక్కర్లేదండి. ఇన్ని వెరైటీస్ ఉంటే మరి ఇంకేంటి వండుకుంటారండి. దీనికి మరొక పేరు కూడా ఉంది. అది మీకు తెలుసా? బండినాడు పులుసు అని చెప్పేసి అంటారు. ఇది ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఈ పులుసు మనం రెగ్యులర్ గా చేస్తుంటాం. బట్ దీనికి ఒక ట్రెడిషనల్ గా ఒక స్టోరీ అయితే ఉన్నదండి, చెప్తాను. పూర్వం ఏంటంటే ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళడానికి ఎడ్ల బండి మీద వెళ్ళేవారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా దారిలో ఆకలిస్తే మనలాగా సమోసాలు పిజ్జాలు తినరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బండిలోనే ఇలా వెజిటేబుల్స్ ఉంటాయి, అలాగే అంటే బియ్యం కూడా ఉంచుకొని ఉంటారనమాట. దారిలో ఆపేసి బండి ఇటుకలు ఉంటాయి కదా, లేకపోతే రాళ్ళైనా దాంతో ఇలాగా పొయ్యిలాగా ఒకటి అరేంజ్ చేస్తారనమాట. అండ్ వండుకొని అదే తింటారనమాట. ఆ రుచి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అనేవారనమాట. సో ఇది బండినాడు పులుసు తాలూకా స్టోరీ అండి. సో కట్ చేసేస్తే ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అన్నమాట. పండగ అనేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి. కానీ పండగకి మటుకు ఇల్లు నీట్ గా ఉండదండి. మంచం నిండా బట్టలు, టేబుల్ నిండా బట్టలే బట్టలు ఉంటాయి అనమాట. అలాగే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి. చెప్పాలంటే మరి నాకే అలాగవుతున్నదా లేకపోతే అందరికీ అలాగవుతున్నదా బట్ తెలీదు. అయితే ఇక్కడ చూడండి, నేను బోల్డ్ అనే దీపాలు కనబడుతున్నాయి కదా, ఇది తిరుప్పావిలోన దీపాల పాసురం రోజండి. నేను 11 దీపాలు వెలిగించాను. ఇది వచ్చేసి మట్టి పెంతలే నేను ఉంచుకున్నాను అనమాట. చక్కగా వాటికి రంగు వేసుకొని నేను నా అవసరానికి చక్కగా నేను దీపాలు పెట్టుకుంటూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే మట్టి ప్రమితలు కూడా జిడ్డంతా శుభ్రంగా వదిలిపోతాయి కదండి. మనకి నీట్ గా ఉంటేనే కదా బాగుంటుంది. కొంచెం గోరువెచ్చటి నీటిలోన మన వీల్ గుండు ఉంది కదా, దాన్ని యాడ్ చేశాను. ఈ ప్రమితలన్నీ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేసాను అనమాట. అండ్ ఈ లోపల మన ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదా, అలాగే వెండి కుందులు ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తాను అనమాట. అంటే అవి నానే లోపల ఇవి క్లీన్ అయిపోతాయి అనమాట. అయితే ఎప్పుడూను ఇత్తడి సామాన్లు తోమినప్పుడు అండి నేను చింతపండు కొంచెం నానబెట్టేసి పేస్ట్ చేసేస్తాను. దాంట్లో పీతాంబరి యాడ్ చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హడావిడండి, అన్ని పనులు అయితే పెండింగ్ ఉండిపోతున్నాయి. సో అలాగనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం విమ్ లిక్విడ్లోన కొంచెం పీతాంబరి యాడ్ చేసుకొని మన కొబ్బరి పీచు ఉంది కదా, దాంతో అయితే చాలా ఈజీగానే వదిలిపోతున్నదండి. మనం ఏ స్టీల్ స్క్రబ్బర్ కూడా మనం యూజ్ చేయక్కర్లేదు. అంటే దేవుడి సామాన్లు తోమినప్పుడు అండి మనం గిన్నెలు తోమిన పీచ్ అయితే నేను వాడను అనమాట. ఒక స్క్రబ్బర్ అయితే వేరే ఉంచుతాను. బట్ కొబ్బరి పీచ్ నాకు న్యాచురల్ గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నది చెప్పాలంటే. సో చాలా ఈజీగా అయితే నా ఇత్తడి సామాన్లు కూడా వదిలిపోయాయండి. అండ్ ఈ ప్రమితలు కూడానండి మొత్తం జిడ్డంతా వదిలిపోయింది. మళ్ళీ కొత్త వాటిల్లాగా అయితే మెరుస్తున్నాయి అనమాట. సో ఇవి ఎండబెట్టిన తర్వాత అయితే నేను మళ్ళీ వీటికి కలర్ వేయబోతున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే వదిలిపోయిందనమాట. చెప్పాలంటే ఇంతకు ముందర అమ్మ అయితే ఇటుక గుండ, ఇంకా చింతపండు, అలాగే కొంచెం మట్టి ఇవన్నీ కలిపేసి అంటే చిన్నప్పుడు ఇత్తడి సామాన్లన్నీ తోమిదండి. అది కూడా కొళాయి దగ్గర. మరి నీళ్లు కూడాను సూపర్గా వచ్చేస్తుంటాయి కదా మున్సిపాలిటీ ట్యాబ్లోన, శుభ్రంగా రుద్దేసి వదిలిగొట్టేసేది అనమాట ఇత్తడి సామాన్లన్నీ. బట్ ఇప్పుడు అలాంటివి ఏంటి లేదు కదండి. మన సింక్ దగ్గర మనం పనులన్నీ చేసుకోవాలి. సో సరేనండి, బోల్డ్ కబుర్లు అయితే ఈ బ్లాగ్లో ఆడేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.